నష్టపెట్టలే ఇవ్వడం కంటే ఆట ఆ జలం ఆట అమ్మా కలిసి ఉండాలి. సామాజిక న్యాయం కొరకు సామాజిక విప్లవకాడిగా పయనించిన పెద్దాయన పెద్ద మనిషి వీరుడు ఇక్కడ చెప్పకపోతే నిజంగానే త్యాగానికి ఫలితంగా ఈరోజు మొహరం మాసము హసన్ హుసేన్ గారు ఈ త్యాగాలకైతే ఆ రోజు తలెత్తిందో అదేవిధంగా ఏకలవ్యుడు కూడా ఆయన ముసలవేలిచ్చి ఆయన నిజాయితీ నిరూపించుకొని త్యాగశీలుడుగా చేరుగాలి. కాబట్టి నేను ప్రధానంగా తెలంగాణ సమాజ యువతకు ఈరోజు ప్రపంచం ఎటో పోతుంది, దేశం ఎటో పోతుంది, దేశంలో ఉన్న అన్ని వర్గాలు కలిసిమెలిసి ఈ ఆశయంతో ఈ సిద్ధాంతంతో ఏకలవ్యుడు పోరాటం చేసే ఉద్దేశంతో దాంట్లో ఫలితామని చెప్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఏకలవ్య గారి జయంతి సందర్భంగా పాలమూరు పట్టణ ప్రజలకు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏకలవ్య గారు అనేక మంది ఈ శిష్యులకు ఏదైతుందో శిష్యరికం చేసేటటువంటి వ్యక్తులకు అదేవిధంగా ఒక వృత్తిపైన కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి అందరికీ కూడా ఆయన ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక గురువుని ఏ విధంగా పూజించాలి, ఒక గురువు యొక్క ఆశీస్సులు ఏ విధంగా పొందాలనే దాంట్లో ఏకలవ్య గారికి మించినటువంటి శిష్యరికం లేదనేది అనాదిగా వస్తున్నటువంటి నానుడి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఉన్నటువంటి యువత అదేవిధంగా ఈనాటి ప్రజలు ఏవైతున్నారో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క చేసినటువంటి కృషి ఏదైతుందో విలువిద్యలో ఆయనకున్నటువంటి ప్రావీణ్యం దాని కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతుందో ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు యువతకు అందరం కూడా తెలియజేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ చైర్మన్ గారు ఓబెదుల్లా గారు, మరి బీజేపీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మరి తదితర అందరూ పేర్లు చెప్పడం లేదని పొరపాటు జరుగుతుంది కనుక అందరికీ నా యొక్క హృదయపూర్వక, నా గురువు స్నేహితులకు బంధువులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఏకలవ్యుడు భారతంలో రారాజులను ఎదిరించిన మహానుభావుడు. ఒక గురువు దగ్గర వెళ్ళి విద్య నేర్పమంటే నీవు శూద్రుడవు, నీకు నేర్పడానికి వీలు లేదు అంటే ఆ గురువు యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని అడవిలో ఉండి ఆ విద్యను నేర్చుకొని ఒకనాడు పగలు రాత్రి ఆ రాజులు అర్జునుడు తదితర పాండవులు మొత్తం ఆ వేటకు వెళ్ళినప్పుడు ఇతడు ఆ రాజులు వెంబడి కుక్క ఉంటుంది, ఆ కుక్క అరుస్తుంది. ఎవరు అరుస్తున్నారు అంటే అరుస్తుందని చెప్పి ఈ ఏకలవ్యుడు ఒక బాణాన్ని అల్లితే అది వచ్చి నోట్లో పడి అరవనీయకుండా చేసి పడేస్తే అప్పుడు ఎంత విద్య గల్లవాడు ఎవడు అని చెప్పి ఆ కుక్క చూపించుకుంటూ వచ్చింది. ఇక్కడ ఉన్నాడు చెట్టు కింద వస్తే ఈ విద్య ఎక్కడ నేర్చినావు అంటే నేను మా గురువుగారు ఇట్లా నేర్పిండ్రు అని చెప్పి అంటే అప్పుడు వాళ్ళు గురువును ఎదిరిస్తారు. ఎవరు అర్జునుడికి ఇట్లా మనకు వచ్చిన విద్య మనకు వస్తే మళ్ళీ వాడు రాజు అవుతాడు కదా, అవసరం లేదా ఆ విద్యను ఎట్లా లాక్కున్నాలంటే గురువు దక్షిణగా నాకు నీ బొటనవేలు ఇవ్వమంటే గురుదక్షిణగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కూడా అతడు మళ్ళా విద్యను నేర్చుకుంటాడు. రారాజులకు రారాజు మహావీరుడు ఆ విధంగా నేర్చి ఈ ఎరకల జాతిలో ఒక మంచి ఏకలవ్యుని యొక్క చరిత్ర చాలా అతిపెద్దది. అదే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు సోది కూడా గద్దె అనే సోదిని కూడా ఎరకల వాళ్ళు చెప్పేది నాటి నుంచి నేటి వరకు మూడు చరిత్రల్లో కూడా
పేరు పొందింది కనుక మా జాతి ప్రజలు నేను సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని కోరడమేమనగా మా జాతికి తగు సౌకర్యాలను ఏర్పరచమని ఒక్కటని చెప్పకుండా ఫలాని ఇల్లు అని ఫలాని భూమి అని ఫలాని విద్య అనకుండా విద్య విషయంలో ప్రభుత్వాలు చాలా మంచిగా అభివృద్ధిలో తెచ్చినాయి. దాన్ని మా ప్రజలు అందుకోలేకపోతున్నారు. తెలియని జ్ఞానంతో తెలిసిన జ్ఞానంతో కూడా తెలుసుకోకపోతున్నారు. కనుక ఎరుకల వారు తప్పనిసరిగా విద్యకు ప్రాముఖ్యత ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులకు అనధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకలవ్య జయంతి సందర్భంగా వచ్చిన కుర్రు ప్రజలకు జయంతి పురస్కరించి ప్రభుత్వాన్ని కోరడమేమనగా ప్రభుత్వం వారు అన్ని వర్గాల ప్రజల యొక్క జయంతులను చేస్తున్నారు. కానీ ఏకలవ్యుని యొక్క ప్రభుత్వ పరంగా కార్యక్రమాన్ని సంవత్సరానికి తొలి ఏకాదశి నాడు ఏకలవ్యుని జయంతి వేడుకలు ప్రభుత్వమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే మా ఎరుకల ప్రజలు నిరుపేదలు, వారు ఖర్చుతో కూడుకున్న విషయము, వాళ్ళు ఎటువంటి ఖర్చు పెట్టి పని చేయలేకపోతాయి. కనుక దయచేసి మీరందరూ ప్రభుత్వాన్ని మేము కోరడం ఏమనగా ప్రభుత్వ పరంగానే ఏకలవ్య జయంతి వేడుకలను తొలి ఏకాదశి ప్రతి సంవత్సరము చేపట్టి ప్రజలను అందరినీ కలిసేటట్టు, మా ఎరుకల ప్రజలను కలిసేటట్టు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుని, రాష్ట్ర ఎరుకల సంక్షేమ సంఘం హైదరాబాద్ మహబూబ్ నగర్. అదే ఏ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను.